అందరికీ నమస్కారం. మొన్నటి రోజు వైసీపీ నాయకులు కొంతమంది మీడియా సమావేశం పెట్టి లేనిపోని అవాకులు చవాకులు చేశారు. సంతోషం. ఎందుకంటే కొంతమంది పదవి ఉంటేనే మీసాలు తిప్పుతారు, లేకపోతే ఎక్కడ ఉంటారో కూడా తెలియదు. వాళ్ళు ఏ బొర్రులో దూరుకుంటారో కూడా తెలియదు. సంతోషం. 3.5 సంవత్సరం తర్వాత వెలుగులోకి వచ్చారు. ఇకపోతే మేము ఏం మాట్లాడాలా, ఎవరెవరు మాట్లాడాలా అనేది చెప్పేకి మీరెవరు? అసలు మేమేం నీ మాదిరి వలస పక్షి కాదు. కొన్ని పక్షులు ఉంటాయి, ఎక్కడ ఆహారం ఉంటే అటుకు వాలిపోతాయి పోయేవి. ఆహారం లేకపోతే అవి ఏడుంటాయి కూడా తెలియదు. మళ్ళా అలాంటి వ్యక్తులు కూడా ఈరోజు మాట్లాడుతూ ఉంటే పలమనేరులో ఉండే ప్రజలంతా వీడేంద్ర వీంది సోది, ఇన్ని రోజులు ఎక్కడ పోయినాడో తెలియదు, అక్కడంతా అమర్నాథ్ రెడ్డి గారిని ముంచి ఈరోజు ఇక్కడ వచ్చి ఏదో చేసినట్టు బిల్డప్ చేస్తూ ఉన్నాడు అనేసి చెవులు కొరుకొని నవ్వుకుంటా ఉన్నారు జనాలు. కొంచెమైనా మాట్లాడేటప్పుడు ఆలోచన చేసి మాట్లాడాలా. నా స్థాయి ఏమి, నేను ఏం నాయకుడు, ప్రత్యక్ష ఎలక్షన్లో నిలబడితే గెలిచే ఒగ ఉందా, నాకే కనీసం ఎవరినైనా గెలిపించే ఒగన ఉందా? అవంతా ఏం లేదు. ఎవడు పేపర్ పెరికేస్తామో, ఎవడు పేపర్ చించేస్తామో అని నాయకుడైపోయి దాన్ని చూపించి పదవి కొట్టేసి నువ్వు కూడా మా గురించి మాట్లాడితే మేము ఏమని చెప్పేది? దమ్ము ధైర్యం ఉంటే ప్రత్యక్ష ఎలక్షన్స్కి రా, అప్పుడు తెలుసుకుంటాం. అంతేగాని అక్కడున్న మంచి వాళ్ళని కూడా మాట్లాడించి నిన్న చెడ్డోళ్ళు చేస్తూ ఉన్నారు మీరు. ఇకపోతే చోటా మోటా నాయకులంట. మేము ఎక్కడైనా మాకు తోకలేదు నీ మాదిరి, నీకు తోకుందనేసి ఒక ఎస్సీకి ఇచ్చిన పదవిని అన్యాయంగా పెరిగేసి మార్కెట్ చైర్మన్ కొట్టేసినావు. అది ఒప్పుకున్నావు, దానికి సంతోషపడతా ఉన్నాను నేను. ఎందుకంటే నేను రెడ్డి అని నాకు ఇచ్చినారు. ఒక ఎస్సీ పదవిని నోరు కొట్టి పెరుక్కునింది అది కూడా ఒక ఇదేనా? అది కూడా ఒక మొగతనమేనా? లేకపోతే మేమేమో అమ్మ అక్క అని అడుగుతా ఉన్నామని చెప్తారు. మేము ఎప్పుడైనా అడిగినాం అట్లా? ప్రజల పక్షాన మాట్లాడేసిన బాధ్యత మా పైన ఉంది కాబట్టి మాట్లాడుతున్నాం. ఇంకొక అతను చెప్తాడు టేబుల్ కొడతానని. మేము టేబుల్ కొడతాము, తోడు కూడా కొడతాం. ఎందుకంటే మాకేం మీ మాదిరి చరిత్ర కాదు మాది. నీ చరిత్ర ఏమనేది దండపల్లి రోడ్లో సమాధుల స్థలం దగ్గర పోయి అడిగితే నీ స్టోరీ ఏమో చెప్తారు. ఆ గడ్డూరు కాలనీలో పోయేసి ప్లాట్లు వాళ్ళని అడిగితే నీ స్టోరీ చెప్తారు. నువ్వు మా గురించి చెప్తావు. ఈయనేమో అణిచిపెట్టేసినారంట వాళ్ళ నాయకులు. అదేం అణిచిపెట్టినారో తెల్లా? ఈయన చేసే అక్రమాలంతా అణిచిపెట్టేసినారా ఎట్లా? నీ వార్డులో నువ్వు ఏం అభివృద్ధి చేసినావు చెప్పు నాయనా ఫస్ట్. ఇంకొక అతను మాట్లాడతాడు మాలేసుకొని, పార్కులో చెట్లు కోసింది వాస్తవమా కాదా? నువ్వు కమిషనర్ కలిసి అమ్ముకునేసినారు ఎవరికి తెలియకుండా. అది వాస్తవం కాదని నువ్వు సత్యం చేయి. ఇకపోతే సరి జాతోళ్ళు పందులు అమ్మింది వాస్తవమా కాదా? బార్డర్లో పోయి డబ్బులు తెచ్చుకుంది వాస్తవమా కాదా? వాళ్ళు గట్టిగా అడిగితే 14,000 ఇచ్చింది వాస్తవమా కాదా? ఎక్కడ ఖాళీ స్థలం ఉంటే ఆడ కబ్జా చేసుకుంటే ట్రై చేస్తుండేది వాస్తవమా కాదా? దీనికి చెప్పినైనా బదులు మిమ్మల్ని అందరినీ పెంచిపోస్తూ ఉండేది మీ ఎమ్మెల్యేనా కాదా? మీ ఎమ్మెల్యే అక్కడెక్కడ ప్రెస్ మీట్లో మాట్లాడతారు. మా కార్యకర్తలు మా నాయకులు పక్కా ఒరిజినల్గా ఉన్నారు, సాక్షాత్పతులు అంటూ ఉన్నారు కదా. ఇవంతా బయట పెట్టండి చూస్తాం. దమ్ము ధైర్యం ఉంటే మేము ఆ రోజు ప్రెస్ మీట్ పెట్టి అడిగినాం కదా. పార్కులో చెట్లు కొట్టేసింది, ఆ పందులు అమ్మేసింది అంతా. మేమంతా ఎందుకులే ఊరికే రాజకీయాలు ఈరోజు ఉంటారు రేపు పోతూ ఉంటారు మారుతూ ఉంటారని. మీరు మాట్లాడేకి మీకు అర్హత లేదు. మీరేం చేసినారు? గంట వరకు పోతే నువ్వు ఎవరో జగడం తీసి ఒక పిల్లోడు చనిపోయినాడు నీ వల్ల. అది తెలుసా నీకే? గుర్తుందా? చాలా ఎత్తుల్సి వస్తుంది మేము కానీ మాట్లాడితే. ఎన్ని కష్టాలు పడతా ఉన్నారు జనాలు. ఇంకోటి మీరు ముఖ్యంగా తెలుసుకోవాల్సింది ఏమంటే, ఈ పత్రికా మూలకంగా మీకు దయచేసి విన్నవిస్తున్నాం, అభివృద్ధికి సంక్షేమానికి అర్థం తెలుసుకోండి ఫస్ట్.
అభివృద్ధి అంటే మీరు ఏం అభివృద్ధి చేసినా చూపించండి. సంక్షేమం అనేది అది ప్రజల హక్కు, సామాజిక హక్కు. అది పెన్షన్స్ ఇచ్చేది, ఏదో ఒక డబ్బు రూపంలో ఇచ్చేది అది మామూలు సంక్షేమం. అది అభివృద్ధి అంటే ఒక ఇండస్ట్రీస్ తీసుకురావటము, ఒక బిల్డింగ్స్ కట్టడము, రోడ్లు వేయటము, కాలువలు కట్టడము, రాబోయే తరాల వాళ్ళకి ఏదో ఒక విధంగా వాళ్ళు బతుకుండే దారి చూపించడం, అది చేయాల. ఏమో ఎప్పుడు చూసినా మేము పెన్షన్ 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 ఏమి ఇచ్చినారు? ఇప్పుడు ఎన్ని పెన్షన్? 650 పెన్షన్లు పెరిగేస్తున్నారు, 162 ఇచ్చినారు. కరెక్టేనా అదే? ఇకపోతే అక్కడ పోయేసి గొబ్బుల కొట్టలో పోయేసి సినిమా షూటింగ్ తీస్తూ ఉన్నారు. వాళ్ళకు నోటీస్ ఇచ్చింది వాస్తవమా కాదా? కాబట్టి మాట్లాడేటప్పుడు కొద్దిగా ఆలోచన చేసి మాట్లాడండి. ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే ఇక్కడ ఎవరు వినేసి గమనం ఉండేకిలే. పోతే ఇంకొక ఆయన అంటాడు, ఆయన పేపర్ మీద గెలిచిన ప్రజల కష్టాలు తెలియదు ఆయనకి. నీ గురించి మాట్లాడి చాలా ఉన్నాయి. అమర్నాథ్ రెడ్డి గారి గురించి మాట్లాడంత ఇది లేదని చెప్పింది మేము వాస్తవం, దాన్ని కట్టుబడి ఉన్నాం. చర్చకి రావడానికి మేమేమన్నా మీరు పెట్టిన ఇది అనుకున్నారా? ఇట్లా అభివృద్ధి సంక్షేమం అనేది ఫస్ట్ తెలుసుకొని మాట్లాడితే వీటన్నిటికి మీకు ఆన్సర్ మీ దగ్గరే ఉంది, మేము చెప్పాల్సిన అవసరంలే. మళ్ళీ మీరు ఏమేమి చేస్తాను ఇంకా చాలా ఉంది. బైపాస్లో ఎవరెవరు స్థలాలు కబ్జా చేసి అమ్ముకునింది బయట పెట్టగలుగుతాం మేము. గుళ్ళు సొమ్ము ఎక్కడ కొట్టేయాలనేసి ప్లాన్ చేస్తూ ఉండేది బయట పెడతాము. మార్కెట్ యార్డ్లో మీ బంధువులకి ఎంతంత ప్లాట్ రాసి ఇవ్వాలని ప్లాన్ చేసింది కూడా చెప్పగలుగుతాము. చాలా ఉన్నాయి మీ గురించి చెప్పాలంటే. మాట్లాడేటప్పుడు కొంచెం అదుపు, కొంచెం మాట్లాడాలి. ఏం మాట్లాడుతున్నాం అనేసి మాట్లాడాలా. నేనేదో పొడుగ్గా ఉండా, లావుగా ఉండా, మీసాలు తిప్పి మాట్లాడతానంటే ఇప్పుడు ఇక్కడే మీ గాజులు తొడుక్కోలే. మేము కూడా రెడీ, ఏ చర్చికైనా సరే, ఎక్కడికైనా సరే. మీరు అనుకుంటా ఉన్నారు మేము మాట్లాడితే ఇంకెవరు మాట్లాడరు అనేసి. నలుగురు అంటాం, మా ఇష్టం, మేము ఎవరైనా మాట్లాడతాం. నీ మాదిరి ఈరోజు ఈ పార్టీలో, ఇంకో రోజు ఇంకొక పార్టీలో ఉంటే ఆడ ముఖాలు మారుతూ ఉంటాయి. మేము ఒకే పార్టీలో ఉండాం, నిక్కాసుగా ఉండాం. మేము ఒకే నాయకుడి దగ్గర పనిచేస్తూ ఉన్నాము. మీరు అంటారు మేము 2014లో ఆయన పార్టీ మారిపోయినారు అది ఇది అనేసి. మేమే మీ పార్టీలో పుట్టలేదు కదా ఆయన. నువ్వు ఆ పార్టీలో పుట్టి ఏ పార్టీకి వచ్చి మళ్ళీ ఆ పార్టీకి పోయినావు. ఆయన తెలుగుదేశం పార్టీ కొన్ని సమీకరణల వల్ల ఉండొచ్చు. ప్రజాసేవ చేయడానికి ఎక్కడ అవకాశం వస్తే ఆడ ప్రజాసేవ చేయాలని మారుతూ ఉంటారు. ఆడు చేయలేకపోతే మళ్ళీ ఎక్కడ చేయాలో ఆడు వచ్చి చేస్తూ ఉన్నారు. అది చేస్తూ ఉన్నారు కూడా మా నాయకుడు. ఇడే చేయాలని ఏం లేదు కదా, ప్రజాసేవ ఏడన్నా చేయొచ్చు. 150 సంవత్సరాలు కాంగ్రెస్ని క్లీన్గా ముంచి నాశనం చేసేస్తే ఆ షాప్ మీకు వదులుతుంది అనుకుంటారా? కొంతమంది అనుభవిస్తున్నారు ఆ పార్టీని, కాంగ్రెస్ పార్టీని, స్వతంత్రం తెచ్చిన పార్టీని ముంచి నాశనం చేసినారనేసి కొంతమంది అనుభవిస్తున్నారు. అవంతా అది మీకు కూడా వస్తుంది. అంతేకాని నోరుంది అనుక ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే ఖచ్చితంగా మేము ఏం మాట్లాడాలో మాట్లాడగలుగుతాం. ఇంకోటి, మీరు మాకు చెప్పొద్దండి, నువ్వు మాట్లాడని, మా ఇష్టం వచ్చినట్లు మేము మాట్లాడతాం. కాబట్టి నోరు అదుపులో పెట్టుకోకపోతే ఖచ్చితంగా మేము మీకు ఆన్సర్ చెప్పాల్సి వస్తుంది. ఏమైనా ఉంటే మీరు ప్రజలు ఏం అభివృద్ధి చేస్తూ ఉన్నాము, ఏం మంచి చేస్తూ ఉన్నాము అనేది దాని మీద చర్చకి రండి. అంతేగాని పర్సనల్గా వ్యతిరేకించేది, పర్సనల్గా విమర్శించేది ఇది పద్ధతి మానుకోవాల్సిన సందర్భం కోరుకుంటున్నాం. జై తెలుగుదేశం, జై అమరన్న.